రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరుతారనే చర్చ కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటి రేవంత్ బీజేపీలోకి వెళ్లడం ఏంటి? అందులో నిజమెంత? అసలేమైంది? రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ చరిత్రలో గతంలో ఏబీవీపీలో ఉన్నారని, తర్వాత కీకీలో చేరి 2017లో కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని ఆరోపించారు. రేవంత్ ప్రధాని నరేంద్ర మోదీని బడే భాయ్ అని పిలవడం, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మోదీని విమర్శిస్తుంటే రేవంత్ మాత్రం సానుకూలంగా మాట్లాడడం వంటి అంశాలను కేటీఆర్ హైలైట్ చేశారు. తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో కాంగ్రెస్ లో రేవంత్ కు భవిష్యత్తు లేదని, ఆయన సామర్థ్యం బీజేపీలోని సద్వినియోగం అవుతుందని పేర్కొన్నారు. అయితే రేవంత్ ను చేర్చుకోవాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ఇక రేవంత్ ను పదవి నుంచి తప్పిస్తారని జరుగుతున్న ప్రచారంపై మాట్లాడుతూ, పదవి నుంచి తప్పిస్తే సీఎం చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇక కేంద్రం నుంచి నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఎంపీ అరవింద్ ఖండించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఎదుర్కొంటే లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడితే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది కేవలం ఊహాగానమే. రేవంత్ రెడ్డి గతంలో బీజేపీలోకి వెళ్తారనే వార్తలను ఫేక్ న్యూస్ గా కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటూ ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం కూడా ఆయన నుంచి బీజేపీలో చేరే ఉద్దేశంపై ఎటువంటి సూచనలు లేవు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 8 సీట్లు గెలిచింది. బీజేపీ కూడా 8 సీట్లు సాధించింది. ఆఖ మాత్రం 0 సీట్లతో మిగిలింది. ఈ ఫలితాల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తారనే చర్చ తగ్గింది. అయితే ఈ విధంగా మరోసారి తెరపైకి వచ్చింది. రాజకీయ వ్యూహాలు, అంతర్గత సమీకరణాలు ఎప్పుడైనా మారవచ్చు. కాబట్టి ఈ అంశంపై భవిష్యత్తు ఏమిటో ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.